అందరికి నమస్తే. ఈరోజు మనం చాలా సింపుల్‌గా, టేస్టీగా ఉండే డ్రాగన్ చికెన్ ఎలా చేయాలంటే చూద్దాం. బయట హోటల్‌కి వెళ్ళి ఆర్డర్ చేసి ఈ స్టార్టర్‌ని మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని సన్నంగా స్లైస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే ఫ్రై చేసినప్పుడు బాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ కారం వేసుకోండి. 2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. అలాగే కొద్దిగా జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ వేయండి. ఇప్పుడు 2 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. 3 టీ స్పూన్ మైదా. ఇలా వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా కలపండి. చికెన్‌ని బాగా పట్టేలా కలపాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పిండి వేయకండి. లైట్ కోటింగ్ సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు వేయకండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పిండి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. చికెన్ చూడండి, మరీ ఎక్కువ వాటర్ వేసుకోలేదు. చాలా తక్కువ వాటర్ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 30 నిమిషాలు మ్యారినేట్ చేయండి. ముందుగా కడాయిలోని సరిపడా ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా వేడెక్కనివ్వాలి. డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ సరైన టెంపరేచర్లో ఉండడం చాలా ముఖ్యం. ఆయిల్ రెడీ అయిందో లేదో చెక్ చేయాలంటే చిన్నగా మ్యారినేట్ చేసిన చికెన్ ముక్క వేసి చూడండి. ఇప్పుడు చికెన్ పీసెస్‌ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయాలి. చికెన్ పీసెస్‌ని ఒకేసారి ఎక్కువ వేయకండి. అలా చేస్తే ఆయిల్ టెంపరేచర్ తగ్గుతుంది. చికెన్ కూడా క్రిస్పీగా రాదు. ఇలా చికెన్ వేసిన వెంటనే కలపకండి. కనీసం 2 నిమిషాలు వదిలేయండి. అప్పుడు మాత్రమే కోటింగ్ సెట్ అయ్యి బయట మంచి క్రిస్పీ లేయర్ వస్తుంది. నేనైతే ఫోర్క్ స్పూన్ తీసుకున్నానండి. తర్వాత మెల్లిగా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. చికెన్ చూడండి, ఇక్కడ కోటింగ్ అనేది ఇక్కడ పోలేదండి. ఇలా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత మిగతా చికెన్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు చికెన్ మొత్తం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టిష్యూ ఉన్న పేపర్లో తీసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లోని తగినంత ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం చీటిక్కిన తర్వాత చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వేసుకోండి. ఇవి కూడా హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా టాస్ చేయాలి. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ వేసుకోండి. ఇలా పెప్పర్ వేసుకున్న తర్వాత సోయా సాస్ వేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోండి. ఈ వాటర్ వేసుకుని ఇవన్నీ బాగా కలిపి 1 నిమిషం ఉడికించండి. ఇవన్నీ బాగా కలిసి కేవలం 1 నిమిషం మాత్రం ఉడికించండి. సాస్ చాలా గట్టిగా కాకూడదు, చాలా పల్చగా కూడా ఉండకూడదు. లైట్ కోటింగ్ అయ్యే కన్సిస్టెన్సీగా సరిపోతుంది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన చికెన్ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద వేగంగా టాస్ చేయాలి. ప్రతి చికెన్ ముక్క మీద సాస్ సమానంగా పడేలా కలపాలి. ఎక్కువసేపు ఉడికించకండి, లేకపోతే క్రిస్పీనెస్ తగ్గిపోతుంది. ఇలా కలిపిన తర్వాత చివరిగా తేనె వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చికెన్ టాస్ చేయండి. ఇప్పుడు కొద్దిగా నువ్వులు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి టాస్ చేయండి. రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే. చికెన్ బయట క్రిస్పీగా ఉండాలి, లోపల మాత్రం సాఫ్ట్గా జ్యూసీగా ఉండాలి. మీరు కూడా అదే విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే ఖచ్చితంగా ఈజీగా ఇంట్లోనే డ్రాగన్ చికెన్ తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి లేదా మీ ఫ్యామిలీకి షేర్ చేయండి.